రజనీ గారు, మీకు తర్వాత ప్యానల్లో ఉన్నటువంటి శ్రీధర్ అన్నకు, సంపత్ అన్నకు, TV9 ప్రేక్షకులకు నమస్కారాలు. గత 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఏవైతే రోజు రోజుకు కొన్ని తెర మీదకి వస్తూ ఉన్నాయో, ఖచ్చితంగా ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఈ స్కాముల విచారణ పోర్ట్ఫోలియో అనేది ఒక మంత్రిత్వ శాఖ క్రియేట్ చేయాల్సి అవసరం వస్తుందేమో అని అనిపిస్తూ ఉన్నది. గత 10 సంవత్సరాలలో 1 కాదు 2 కాదు, ఈరోజు ఉన్నటువంటి శ్రీధర్ అన్న ప్యానల్లో ఉన్నాడు. కొంత పార్టీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి తను కొంత కవర్ చేసి మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. ఇక తన పార్టీ పాలసీ తప్పదేమో. ఒక్క విషయం అండి, మేము గొర్రెల గురించి ఆ రోజు చెప్పినాం. 25-30 సంవత్సరాల క్రితము బీహార్లో దానా స్కామ్ జరిగింది. ఆ రకమైనటువంటి స్కామే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నదని గొర్రెల పంపకం సందర్భంలో మేము మాట్లాడినాం. ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్నారు, మేము గొర్రెల కుర్మ సోదరులకు గొర్రెలిస్తే మీకు చూడబుద్ధి అయితే లేదా, వాళ్ళని కోటీశ్వర్లను చేయాలనుకుంటున్నాము, మీకెందుకు ఈ అక్కసు అని మాట్లాడితే మేము ఆ రోజు చెప్పినాం. కేంద్ర ప్రభుత్వం 1000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సాయం చేస్తే దాన్ని స్కామ్ చేస్తున్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ అని మేము ఆ రోజు ఆరోపించడం. మేము ఆరోపించినటువంటి ఆరోపణనే ఈరోజు నిజమైందండి. కాళేశ్వరం విషయంలో అదే జరిగింది. దాని తర్వాత భగీరథ విషయం, భగీరథలో కూడా సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిందే. ఈ భగీరథ మీద కూడా సిబిఐ ఎంక్వైరీ చేస్తే దాంట్లో కూడా 1000 కోట్ల రూపాయలు బయటకు వస్తాయి. ఈరోజు ఒక ఇంకో పాయింట్ 9.5 కోట్ల రూపాయలు. పాయింట్ ఏంటంటే పాయల్ శంకర్ గారు ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఈ విచారణ అనేది కక్ష సాధింపు అనే దానికి బీఆర్ఎస్ అది ఒక పాయింట్ తీసుకొని వస్తే దానికి మీ సమాధానం ఏం చెప్తారు? నేను ఒక్క విషయం చెప్తాను. అధికారం ఉన్నదన్న అహంకారంతో ఎవరి మీదనైనా కక్ష సాధింపు చర్య తీసుకుంటే దాన్ని కూడా ప్రజలు క్షమించరు. గతంలో ప్రభుత్వం ఏదైనా మంచి పనులు చేసి ఉంటే ఆ విషయాన్ని మంచిగానే ప్రస్తావించాలి. కానీ అధికారంలో ఉన్నాం కదా అని కక్ష సాధించే వ్యవహారం సరి అయినటువంటి పద్ధతి కాదు. కానీ ఇక్కడ క్లియర్ కొన్ని విషయాలు ఈరోజు కాంపిటీషన్. పాయల్ గారు, మీకు కాంగ్రెస్ ప్రభుత్వం జెన్యూన్గా విచారణల వైపు వెళ్తున్నట్టు అనిపిస్తూ ఉందా, లేదంటే అలాంటి కక్ష సాధింపు లాంటి అనుమానాలు మీకు కూడా వస్తున్నాయా? లేదండి, ఈ కనిపిస్తున్నటువంటి పరిస్థితులను బట్టి చూస్తే కక్ష సాధింపు చర్యగా కనిపిస్తలేదు. ఎందుకు చెప్తున్నా ఈ విషయం? నేను అసెంబ్లీలో మాట్లాడిన ఒక విషయం, అసెంబ్లీలో రజనీ గారు నేను ఒక విషయం మాట్లాడినా. 9.5 కోట్ల రూపాయల ఖర్చుతోని ప్రభుత్వం నిర్మాణం చేసేటటువంటి పవర్ ప్లాంట్లు ఏవైతే ఉన్నాయో, 1 మెగావాట్కు 9.5 కోట్లు ఖర్చు ఎట్లయితుంది? ప్రైవేటు వ్యక్తులు చేసేటటువంటి ఖర్చు 5 కోట్ల నుంచి 5,20 లక్షల రూపాయలకు 1 మెగావాట్ ఉత్పత్తి అయితే ఖర్చు అయితే, ప్రభుత్వం నిర్మాణం చేసేటటువంటి పవర్ ప్రాజెక్టులకు 9.5 కోట్లు ఖర్చు ఎట్లయితుంది? 4.5 కోట్ల వ్యత్యాసం ఎట్లొచ్చింది? దాన్ని ఎవరు తిన్నారు అనేది నేను అసెంబ్లీలో మాట్లాడినా. అసెంబ్లీలో మాట్లాడితే టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి కూడా సమాధానం నాకు ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ నుంచి సమాధానం రాలేదు. మరి అదేవిధంగా హరితహారంలో జరిగింది. విద్యుత్ కొనుగోలు మీద ఆ రోజు రఘు గారు మాట్లాడిండ్రు. ఈ కొత్తగా వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రానికి నష్టం చేసే విధంగా ఛత్తీస్గఢ్తోని ఒప్పందం జరుగుతున్నది. భారతదేశంలో మిగతా దగ్గర మనకు తక్కువ ఖర్చుకు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా కొంత ఆ రోజు సలహా ఇచ్చింది. ఆ రోజు అదేవిధంగా మనకు గ్రిడ్ లేదంటే కేంద్ర ప్రభుత్వం ఉదారంగా సాయం చేసి 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ రోజు మనకు గ్రిడ్ ఇచ్చింది. అయినా కూడా అవకాశాలు ఉండే, మిగతా దగ్గరికి వెళ్ళి మనకు పవర్ కొనుక్కోవడానికి అవకాశాలు ఉండే. కానీ ఎక్కడనైతే కమిషన్లు వచ్చినాయో వీళ్ళకి ఒకటి ఏముండే, రజనీ గారు, జీవితాంతం మనమే ఉంటాం కదా అధికారంలో. అసలు ఈ తెలంగాణ రాష్ట్రంలో మనం తప్ప ఎవరు రారు కదా, ఏం చేసినా పట్టించుకునే నాదుడు ఎవరు? ప్రతిపక్ష పార్టీలను కొనుక్కొని మన పార్టీలో చేర్చుకుంటున్నాం కదా. ఒక అహంకారంతో ఈ రాష్ట్రాన్ని గతంలో పరిపాలించిండ్రు. కానీ ఒక్క విషయం మా తరఫున చెప్పదలుచుకున్నాం. కొత్తగా వచ్చినటువంటి రజనీ గారు, కాంగ్రెస్ పార్టీ కూడా తక్కువ ఏం చేస్తలేదు. 6 నెలలు అయింది కాంగ్రెస్ పార్టీ కేవలం కాంట్రాక్టర్లు డబ్బులు ఎక్కడనైతే ఇస్తారో కమిషన్